వాక్యాన్ని పరిశీలించుదాం. నెహెమ్యా గ్రంథములో ఒక మాట మనం చదువుదాం. ప్రియులారా, కష్టాలలో, వ్యాధులలో, బాధలలో, మానసిక ఒత్తిడులలో, శ్రమలలో ఉన్న మనల్ని మనం పరిశీలన చేయాలి. అట్లీస్ట్ దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా? దేవుని వాక్యానుసారముగా కనీసం మన బ్రతుకులు ఉన్నాయా లేదా? భక్తి అలవాటు ప్రకారం చేస్తున్నామా, లేక వారానికి ఒక్కరోజు మందిరానికి వచ్చి మరలా ఇంటికెళ్ళి మామూలుగా మనం బ్రతికేస్తున్నామా? కొంచెం పరిశీలన చేయాలి. పైగా కష్టాలలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న బిడ్డలు మరి ఎక్కువగా పరిశీలన చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా పరిశీలన చేయవలసిన సమయం ఇది. ఎందుకంటే నో డౌట్ స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు, విడుదల చేసే ప్రభువు మనకు ఉన్నాడు. ఎంతటి భయంకర శ్రమ నుండైనా సంకెళ్ళు తెంపి మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. నమ్మకం ఉంటే హల్లెలూయా చెప్పండి. అది చెప్పాలి, హల్లెలూయా. అటువంటి దేవుడు ఉన్నాడా లేదా? మనకు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. నో డౌట్ అటువంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. అదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాం. దేవుని ప్రజలు, యూదులు బబులోను చెరలోనికి 70 సంవత్సరాలు వెళ్ళారు. దేవుడు వారిని 70 సంవత్సరాలు అందులోనే ఉంచేశాడా అంటే ఉంచలేదు, విడుదల చేశాడు. ఆ చెరలో ఎన్నో కష్టాలు మనం ఎప్పుడు ధ్యానించి, ఎప్పుడు గమనించే భక్తులు ఆ చెరలో ఉన్నారు. మీకు అర్థమైనంత వరకు చెప్పండి, ఎవరెవరు ఆ భక్తులు? దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో, ఇంకా ఎస్తేరు, మొర్దెకై, ఎజ్రా, వీళ్ళందరూ ఉన్నారు. జెరుబ్బాబెల్ ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. ప్రవక్తలు కూడా వెళ్ళారు చెరలోనికి. అయితే వాళ్ళందరిలో ఒక భక్తుడు, ఇదిగో మనం తెరిచాను చూడండి గ్రంథం, నెహెమ్యా కూడా ఒక భక్తుడు. అసలు చెరలోనికి వెళ్ళిన ఈ భక్తుల్ని ఎందుకు మనం గమనిస్తున్నాం అని అంటే ఒక విషయం మనకు నేర్పుతూ ఉన్నారు. లాగరాయి, లబ్బర్తి, కిండ్ర కాలనీలో ఉన్న విశ్వాసులారా, నో డౌట్ చెర, కష్టం అనేది భక్తిహీనులకే కాదు, భక్తులకు కూడా వస్తుంది. ప్రార్థనాపరులకి వస్తుంది. ఎవరికైనా చెరలు వస్తాయి. అయితే చెర విడిపించే దేవుడు ఉన్నాడని మీరందరూ గుర్తు చేసుకొని మీ కన్నీటిలో, మీ కష్టంలో, మీ వ్యాధిలో, మీ బాధలో మీరు చేయవలసిన పనులు చేయాలి. ఏమిటి ఆ పనులు అనంటే, క్రితం వనితక్క చదివింది కీర్తన భాగం. చెరలో మీరందరూ ఏమి చేశారు అనంటే వారు అన్నారు, మేము ఏడుస్తూనే, కన్నీరు విడుస్తూనే, పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని విత్తుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి విత్తనాలు విత్తారా? మాకు చెప్పండి బాబు విత్తనాలు ఏంటో, మేము విత్తుతాం. ఎందుకంటే పెద వెంకటక్కకు ఉండే కష్టాలు పెద వెంకటక్కకే ఉన్నాయి, నిస్సీగ్రేస్ అక్కకు ఉండే కష్టాలు అక్కకున్నాయి, బండారక్కకు ఉండే కష్టాలు బండారక్కకు ఉన్నాయి. ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాలి, బాబు ఏ విత్తనాలండి దానియేలు గారు, అమ్మ ఇస్తేనమ్మా ఏ విత్తనం, నువ్వు ఏ విత్తనం వేశావు అని అడిగితే వాళ్ళందరూ చెప్తున్నారు,
ఇప్పుడు నెహెమ్యా అనేవాడు కూడా, ఆ గొప్ప భక్తుడు కూడా మనకు చెప్తాడు. నెహెమ్యా కూడా ఒక విత్తనం వేశాడు. దేవుని మహాకృప, చెరలో దేవుడు అతన్ని కనికరించి చిన్న ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఏ ఉద్యోగమో తెలుసా శ్రీనుబాబు? ఉద్యోగం చిన్నదే, కానీ ఆయన ఉద్యోగం చేసే స్థలం చాలా పెద్దది. ఉద్యోగం ఏమిట్రా అంటే గిన్నె అందించటం. గిన్నె అందించటం. త్రాగటానికి, తినటానికి గిన్నె అందించటం. ప్యూను అన్నమాట. పర్సనల్గా ఎవరికి అనంటే ఊరు ప్రెసిడెంట్ గారికి కాదు, ఎవరికి ఎంఆర్ఓ గారికి కాదు, ఎవరికయ్యా అనంటే 127 సంస్థానాలు, 127 దేశాలకు చక్రవర్తి అయిన అర్థహశస్త రాజుకి గిన్నె అందించువాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ గమనించండి. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, అంటే పెద్ద స్థలంలో ఉన్నాడు. మరి ఇంత పెద్ద స్థలములో ఉన్నా అతనికి తృప్తి ఉందా అని అంటే తృప్తి లేదు. ఎందుకంటే చెరలో ఉన్నాడు, చెరలో మలమల మాడుతూ ఉన్నాడు. దేవుని వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీలు, పాలు తేనెలు ప్రవహించేటువంటి భూభాగంలో ఉండవలసిన ఇశ్రాయేలీలు, వాగ్దాన ప్రజలు, వాళ్ళు చెరలో ఉన్నారు. ఎంత అవమానం, ఎంత అవమానం. నువ్వు ఎక్కడున్నావు సరే, రాజు మందిరంలో నీకు ఉద్యోగం ఉంది, కానీ నీ పొజిషన్ ఏంటి? చెప్పుకోవడానికి ఉద్యోగం ఉంది, కానీ తన బ్రతుకు మాత్రం చెరలో ఉన్నవాడు. అంటే సొంత హక్కులేమి లేవు. అటువంటి స్థితిలో ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనం వీళ్ళందరిని అడుగుతున్నాం, మీరు చెరలో ఉన్నారు కదా, 70 సంవత్సరాలు చెరలో ఉన్న మిమ్మల్ని దేవుడు విడిపించాడు కదా, 70 సంవత్సరాలు చెరలో ఉన్న మిమ్మల్ని దేవుడు కనికరించాడు కదా, మీరు ఏదో విత్తనాలు వేశారంట కదా, మాకు కూడా చెప్పండి బాబు ఆ విత్తనాలు అని అంటే వాళ్ళు ఒక్కొక్కటి మనకు చెప్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ నెహెమ్యాను అడుగుదాం. రాజు దగ్గర ఉద్యోగం అంటే చాలా జీతభత్యాలు ఉంటాయి, లోటు లేదు. రాజు దగ్గర ఉద్యోగం అంటే ఏమా, రాజు దగ్గర ఉద్యోగం అంటే ధనికుల దగ్గర ఉద్యోగం అంటే అన్నిటికీ వీలే, ఏ కొదువ ఉండదు. ఈ మధ్యన ఒక బాడీ గార్డు చాలా ఫేమస్ అయిపోయాడు. ఎవరు బాడీ గార్డ్ అంటే చిరంజీవి, సినిమా యాక్టర్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ యొక్క బాడీ గార్డ్. ఆ రామ్ చరణ్ బాడీ గార్డు ఫేమస్ అయిపోయాడు, ఆఫ్రికా వాడు. అతని యొక్క శాలరీయే దగ్గర 5 లక్షలంట నెలకి. 5 లక్షలంట. అతనికి ఒక విల్లా ఉంటుంది, అతనికి ప్రత్యేకంగా కారు ఉంటుంది. బలంగా ఉండాలి కాబట్టి ఫుడ్కి కొదువ ఉండదు, అన్ని. ఇతను ఫ్లైట్ ఎక్కితే అతను ఫ్లైట్ ఎక్కుతాడు. అంత ఫెసిలిటీలతో ఉన్నాడు నెహెమ్యా, కానీ చెరలో ఉన్నాడు. అంత సదుపాయాలలో ఉన్నాడు, కానీ చెరలో ఉన్నాడు. సుఖం ఏంటి? చెప్పుకుంటే లోతుకెళ్తే, కడుపు చించుకుంటే చెప్పండి, అలాంటివి తెలుస్తాయి కదా. పైన పటారం, పైన పర్సనాలిటీ, లోపల అలాగుంది. ఇంత ఉద్యోగం ఉంది, నువ్వెవరో అని అడిగితే చెరలో ఉన్నవాడు. అయితే ప్రియులారా, మన బ్రతుకుల్లో కూడా ఒక్కొక్కసారి పైకి బాగానే కనపడచ్చు, కానీ హృదయం నిండా దుఃఖం. పైకి కళకళగా కనిపించవచ్చు, కానీ హృదయములో చెప్పుకోలేని
అనుబాంబు వంటి ఆలోచనలు. ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, నెహెమ్యా గారిని కూడా అడుగుదాం. నెహెమ్యా, చెరలో ఉన్న మీ భక్తులందరూ కూడా ఏవో విత్తనాలు వేశారంట ఏడుస్తానే, మరి నువ్వే విత్తనం వేశావు అని అడిగాడు. అప్పుడు నెహెమ్యాను గమనిస్తే 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. ఏముంది? ఉమ్, ఎవరండి? ప్రధానమైన రాజులు ఈ 70 సంవత్సరాల్లో ఒక నలుగురు కనిపిస్తారు. ప్రధానమైనటువంటి రాజులు నెబుకద్నెజర్, తర్వాత బెల్షస్సరు, తర్వాత కోరేషు, దర్యావేషు, ఇలా నలుగురు. వీళ్ళ నలుగురు కాకుండా కాస్త తక్కువ కాలం ఆ చెరలో ఏలుబడి చేసిన రాజులు కనిపిస్తారు. వాళ్ళ గురించి పెద్దగా రాయబడలేదు, ఎందుకంటే వాళ్ళ కాలాల్లో పెద్దగా ఇన్సిడెంట్లు జరగలేదు. నెబుకద్నెజర్ ప్రధానం, ఎందుకంటే నెబుకద్నెజర్ని దేవుడు ఇశ్రాయేలీలు అనగా దేవుని ప్రజలైన యూదా ప్రజల్ని పనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడు నెబుకద్నెజర్ని లేపాడు. అయితే నెబుకద్నెజర్కి ఒక కుమారుడు ఉన్నాడు. రకరకాల పేర్లలో పిలుస్తారు. ఎబీల్ మరోదు, అందరూ అనండి గట్టిగా. అతని గురించి పెద్దగా లేదు, 1-2 చోట్ల దేవుడు రాయించాడు. పైగా అతని కాలంలో పెద్దగా సంఘటనలు ఏమీ జరగలేదు. వీళ్ళందరూ బబులోను రాజులు. తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు మళ్ళీ బబులోను రాజులు. వాళ్ళు ఎవరంటే నెబోనెడస్, తర్వాత వాళ్ళ అబ్బాయి బెల్షస్సర్. బెల్షస్సర్ అంటే మనకు జ్ఞాపకమే, బెల్షస్సర్ కాలంలో గోడ మీద అక్షరాలు కనపడ్డే చూడండి, మెనే మెనే టెకిల్, అది ఇంక అతనే. ఆ రాత్రే అతని రౌడీలు, అతని పిల్లలే అతన్ని చంపేశారు. సరే, అయిపోయింది. దాంతో బబులోను రాజులు గతించారు. వెంటనే అష్షూరు రాజులు వచ్చారు. ఇదంతా ఎప్పుడంటే 70 సంవత్సరాల్లోనే ఇదంతా కూడా. ఈ అష్షూరు రాజులు వచ్చి కోరేషు వీళ్ళందరూ కూడా వచ్చి మళ్ళీ వీళ్ళ మీద పడ్డారు. దర్యావేషు, కోరేషు తర్వాత దర్యావేషు. ఇక కోరేషు కాలంలోనే పాపం వీళ్ళందరూ జాగ్రత్తగా తిరుగు ప్రయాణం ప్రారంభించారు. కోరేషు ఎవరు? భయంకరమైన విగ్రహారాధికుడైన అష్షూరు రాజు అయినప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుడి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. అందుకే చూడండి, నెబుకద్నెజరు, కోరేషు. నెబుకద్నెజర్ ఏమో బబులోను రాజు ప్రారంభం, కోరేషు ఏమో అష్షూరీల ప్రారంభం. వీళ్ళిద్దరూ కూడా తెగలిరిగినంత కాలం తెగనిలిగారు. వీళ్ళిద్దరూ కొమ్ములు ఎగరేశారు, కానీ దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నారు. దేవుడే, ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. అందుకే వాళ్ళను మాత్రం దేవుడు ఏమి చేయలే, తన పిల్లల్ని దేవుడు నలిపాడు, కానీ వాళ్ళని వాడుకున్నాడు దేవుడు. కోరేషు కాలంలో దేవుడు మరలా యూదుల్ని నెమ్మదిగా తమ ప్రాంతానికి పంపేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. కోరేషు తర్వాత దర్యావేషు వచ్చాడు. ఆ దర్యావేషే మన దానియేలుని సింహాల గుహలో వేసేసాడు. అతని తర్వాత అహేశ్వరోషు రాజు వచ్చాడు. ఇక ఈ అహేశ్వరోషు రాజు వచ్చేటప్పటికే నెమ్మదిగా ఈ ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయిపోయింది. ఎవరి ఫ్యామిలీ? మన బ్యాచ్, ఎస్తేరు బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రాచరికానికి రావటం, కొంచెం గవర్నమెంట్లో పోస్టులు. ఆ ఎస్తేరు కాలంలోనే ఇదిగో నెహెమ్యాకు ఉద్యోగం వచ్చింది,
ఎజ్రాకు ఉద్యోగం వచ్చింది, జెరుబ్బాబెలుకు ఉద్యోగం వచ్చింది. ఈ బైబిల్ పండితుల ఈ ప్రకారం ఈ అహేశ్వరోషు మహారాజుకి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరే అర్థహషస్త. లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట, అర్థహషస్త. మరి అహేశ్వరోజు మహారాజు చచ్చిపోయిన తర్వాత కూడా ఎస్తేరు కూడా చచ్చిపోయిందా అంటే చచ్చిపోలేదు. భర్త చచ్చిపోయాడు, కొడుకు రాజు అయ్యాడు అర్థహషస్త. కొడుకు పక్కనే రాజమాతలాగా కూర్చుంది. ఎవరో? ఎస్తేరు. దేవుడు ఇచ్చేశాడు, చేతికి ఇచ్చేశాడు రాజ్యాన్ని. తన భర్త చనిపోయినా ఐశ్వరోసు తన కుమారుడు అర్థహషస్త పక్కన కూర్చొని పరిపాలన చేసింది ఎస్తేరు. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు అర్థహషస్త ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ అమ్మగారిని అడిగి తీసుకోవాలి. ఎవరు అమ్మగారు? ఎస్తేరు, రాజమాత ఎస్తేరు. ఈ అర్థహషస్త వాళ్ళ నాన్నలాగే. మరి ఎస్తేరు ఊరుకుంటుందా? తన కొడుక్కి చిన్నప్పటి నుంచి ఏం చెప్పుంటది? నమస్కారం, ఎవరిప్పండి. తన కొడుకు హిస్టరీ అంతా చెప్తుంది కదండి. తన కొడుకు హిస్టరీ అంతా చెప్తుంది. రే, మేము కర్మగాలి మీ బాబుల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అమ్మ బాబు లేని దాన్ని నేను. మా అన్నయ్య నన్ను పెంచాడు మొర్దెకై, ఇలాగలా జరిగింది. అప్పుడు మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ స్టోరీ అంతా చెప్తూ అర్థహషస్కి ఏ గొడవ ఎలా ఉన్నారా బాబు, మా దేవుడే సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ మీరందరూ 127 దేశాలుగా మీరు విడిపోయి 127 దేశాలు పరిపాలిస్తున్నారు. మీరు అశ్షూరీయులు, మీకంటే ముందు బబులోనీయులు మమ్మల్ని తీసుకొచ్చారు అక్కడ నుండి. అప్పుడు నేను పుట్టానో లేదో కూడా తెలియదు. నెబుకద్నెజర్ అనేవాడు తీసుకొచ్చాడు. మీరందరూ కూడా బయలు దేవత ఆరాధకులు, ఇంటర్నేషనల్ దేవతలను పూజించేవారు. మేము అలా కాదు. మాకంటే ముందున్నవారు ఎంత స్ట్రాంగో తెలుసా? మాకంటే ముందున్నవారు దేవునికే భయపడ్డారు. మాలో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? అగ్నిగుండంలో వేసేస్తామన్నా భయపడరు, సింహాల గుహలో వేసేస్తామన్నా భయపడరు. అలాంటి భక్తి మాది బాబు అని తన కుమారుడు. అయితే ఎస్తేరు కాకపోయినా ఇవన్నీ బోధిస్తా వచ్చింది. అతని దగ్గర నెహెమ్యా అనే అబ్బాయిని ఉద్యోగం పెట్టి చేర్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా అనే అందరికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అర్థమైతే చాలా మంచిది. చెర ఇక దగ్గరికి వస్తుంది. ఒక 60 సంవత్సరాలు అంతా అయిపోయింది అప్పటికే. ఈ నెహెమ్యా అనే అబ్బాయిని చేర్చేటప్పటికి ఈ అర్థహషస్త చదవండి. అర్థహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు. అది ఈడి పని, అదే ఆలబాబు పని, తాగటమే. ఈ ఐశ్వరోసు వీళ్ళందరూ తాగటమే. ఈడు చూస్తున్నాడు మళ్ళీ. ద్రాక్షారసము తాగవలెనని చూచుచుండగా నెహెమ్యా చెప్తున్నాడు, నా ఉద్యోగం అదే గనక నేను అందించి తిని. అక్కడ మాటలు పట్టుకోండి. విచారంగా ఉన్నాడంట నెహెమ్యా, విచారంగా ఉన్నాడంట. ఎప్పుడు అలా లేడంట. ఆ రోజు ఎందుకో బాగా డిస్కరేజ్ అయిపోయి డిప్రెషన్ ముఖంలాగా అయిపోయిందంట. అప్పుడు రాజు నెహెమ్యా, నువ్వు బాగానే ఉన్నావుగా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి?
ఏంటో టెన్షన్ పడుతున్నావు, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని రాజుతో అనగా, నేను మిగుల భయపడి. అబ్బబ్బబ్బబ్బా, రాజుతో అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు రాజు అంత తోడే మాట్లాడకూడదు వీళ్ళు. మీరు గమనించండి, రాజుల కాలం నాటి సీన్లు వస్తాయి. విసిరేవాడు ఇలా విసురుతా ఉండాలి తప్ప నోరెత్తి మాట్లాడడానికి లేదు. అవన్నీ తెచ్చే ఆ ఆ వ్యక్తులు ఇలా తీసుకొచ్చి అలా పెట్టి వెళ్ళిపోవాలి తప్ప మాట్లాడకూడదు. ఈ బానిసలో తమ రాజుకి తమ బ్యాక్ చూపించకూడదు, తమ వీపు చూపించకూడదు. ఇలా వచ్చి అలా ఇచ్చి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప తమ బ్యాక్ చూపించకూడదు. గిన్నె అందించేవాడు ఇలా గిన్నె అందించి ఇలా తల ఎలాగని జాగ్రత్తగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మాట్లాడకూడదు. నెహెమ్యా ఇలా వచ్చి గిన్నె అందించి ఇలా వెళ్ళిపోతే, ఇలా ఇలా ఇచ్చి అలా వెళ్ళిపోతున్న తరుణంలో రాజంతటి వాడే మంత్రులతోనే మాట్లాడతాడు రాజు, ఇంకెవరితో మాట్లాడు. మంత్రులతోనే మాట్లాడతాడు. ఈ నెహెమ్యాతో అన్నాడు, నీ ముఖము విచారముగా ఉన్నదేమి. హల్లెలూయా చెప్పండి. మనం అనుకుంటున్నాం ఈ రాజు ఎంత తాగుతున్నాడు, ఎంత ద్రాక్షారసం, ఎంత మద్యం ఇదే తాగుతున్నాడు అనుకుంటున్నాం, కానీ పాపం సేవకులందరినీ ఒక కంట కనిపెడుతున్నాడు. మంచోడు. దేవుడికి స్తోత్రం. నీ ముఖము విచారముగా ఉన్నదేమి. పైకి బాగానే ఉన్నావు, హృదయ విచారము చేతనే, హృదయ దుఃఖము చేతనే నువ్వు అలా ఉన్నావు ఏంటి అని అడిగాడంట. హల్లెలూయా చెప్పాలి. సాక్షాత్తు చక్రవర్తే తనను అలాగ అడిగేటప్పటికీ భయపడిపోయాడంట. ఎందుకంటే వాళ్ళు ఏమడిగినా ప్రమాదమే. వాళ్ళకి మెంటల్ ఆన్లైన్లో ఉంటుంది. వాళ్ళకి మెంటల్. ఆడి కోపం వచ్చినా ప్రమాదమే, చిరాకు వచ్చినా ప్రమాదమే. అయిపోయి నన్ను ఎలాగ అడిగాడు ఏంటి, వెనక ముందు ఆలోచించకుండా వీడిని జైల్లో వేసాడంటే వేసేస్తాడు. ఎందుకు వేసావు అని అడగకూడదు. సైకోలు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ భయంకరమైన ఒక మానసిక వ్యాధిగ్రస్తుల్లాగా ఉండేవారు. ఎప్పుడేం చేస్తారో తెలియదు. ఆ మాట అనేటప్పటికీ నెహెమ్యాకు భయం వేసేసింది. ఆ భయంలో కూడా మాట్లాడేశాడు. ఏమని? రాజు చిరంజీవి అగునుగాక. కూల్ 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 కూల్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఫస్ట్ మంచి మాట మాట్లాడాలి రాజుతో. రాజు ముందు అదొకటి. రాజు ముందుకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మన మాటలు మన సోది చెప్పకూడదు. ముందు కూల్గా రాజు చిరంజీవి అగునుగాక, మీ నెత్తి మీద బల్లి ఉంది అనాలి. రాజు చిరంజీవి అగునుగాక, మీ చెయ్యి మీద దోమ ఉందండి అయ్యగారు అనాలి. రావటం 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 మీ చెయ్యి మీద దోమ ఉందండి అన్నాం అనుకో, ఎరా నేను బెదిరిపోయి నాకు బీపీ పెరిగిపోతే ఏం చేస్తావు అని చెప్పి జైలు వేసేయండి అంటాడు. ముందు రాజు చిరంజీవి అగునుగాక అని ఒక మాట అని వచ్చాడు సబ్జెక్ట్లోకి. నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఈ మాట అందరూ పట్టుకోండి. నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు, నా దుఃఖము, నా విచారము ఎందుకంటే నా పితరులుండు పట్టణం అంటే 70 సంవత్సరాలు సుమారు అయిపోయింది. ఆ యెరూషలేం పట్టణం కాల్చబడింది. నా పితరుల సమాధులన్నీ పాడైపోతూ ఉన్నాయి. నా సియోనుపురం కాల్చబడింది. ప్రాకారాలన్నీ కోల్చబడ్డాయి. దాని గురించే నా విచారమంతా. విషయం చాలా ఉంది, కానీ ఈ పాయింట్ దగ్గర ఇలా ఆగుదాం. నెహెమ్యాకు విచారం భూ సంబంధమైన మేడలు లేవని, మిద్దెలు లేవని కాదు.
నెహెమ్యా యొక్క విచారం ఈ చెరలో ఉన్నాను నేనని కూడా కాదు. నెహెమ్యా యొక్క విచారం తనకు ధనధాన్యాలు లేవని కాదు. నెహెమ్యా యొక్క విచారం ఏంటంటే యెరూషలేము పట్టణం పాడైపోయింది. పాడైన దానిని గూర్చిన విచారం, పాడైన పట్టణమును గూర్చిన విచారం, పాడైపోయిన ప్రాకారములను గూర్చిన విచారం. ఇదిగో మేము కన్నీటితో పిడికెడు విత్తనములు చేతబట్టుకొని మేము కన్నీరు కార్చుచు విత్తనములు విత్తుతూ వెళ్ళాము 70 సంవత్సరాల చెరలో. అందుకే మా దేవుడు మమ్మల్ని విడిపించాడు. ఇప్పుడు మా నోటి నిండా నవ్వుండెను. సంతోష గానములతో పంట కోసుకొని వస్తున్నాం. ఓ దానియేలు, ఎస్తేరు, మొర్దెకై, మీరందరూ వేశారు విత్తనాలు, మరి నెహెమ్యా ఏ విత్తనం వేశాడు అని అంటే, నెహెమ్యా చేతిలో ఏ విత్తనం ఉందంటే ఆత్మీయ విచారము. అందరూ చెప్పండి, ఏ విచారం ఉండాలి మనకి? గట్టిగా చెప్పాలి, ఏ విచారం ఉండాలి? ఉందా? ఎప్పుడు చూచినా భూ సంబంధమైన విచారమే. భూ సంబంధమైన విచారమే. అది ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా సంపాదించాలి, ఇది ఎలా సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం వండుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి, పెళ్లికి ఎలా వెళ్ళాలి, ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి, కట్నం ఎంత వేయాలి, వచ్చే నెల ఫలానాది ఎలా సెటిల్ చేయాలి. దేవుని పిల్లలకు, దేవుని బిడ్డవై నీకు 24 అవర్స్ ఈ విచారమే. ఆత్మ సంబంధమైన విచారం నీలో ఉండదా? శ్రమలు శ్రమలుగానే ఎందుకు మిగిలిపోతున్నాయి అనుకుంటున్నారు? కన్నీరు కన్నీరుగానే ఎందుకు అలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం వినండి. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. అందరి మాట పట్టుకోండి. సియోనులో అనగా దేవుని పట్టణములో దేవుని బిడ్డలకు సియోనును గూర్చి, దేవునిని గూర్చి, దేవుని కార్యములను గూర్చి, దేవుని పనిని గూర్చి విచారము లేని వారికి శ్రమ. శ్రమలు, మనకు శ్రమలుగా ఉండిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అయ్యో, స్వార్థను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇంకా చాలా శ్రమలు రావడానికి కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకున్నాం, ఆత్మీయమైన విచారం ఉండాలండి మనకి. ఆత్మీయమైన బాధ ఉండాలి. ఎలా బ్రతుకుదాం, ఎలా జీవిద్దాం, ఎలా ప్రయాణాలు చేద్దాం, ఏం కొనుక్కుందాం, ఏం కొనుక్కోలేకపోయాం, అయ్యో అలా చేయలేకపోయాను, ఈ విచారం కంటే ఈ ఆత్మీయమైన విషయాలను గురించి చింత మనకుందా? ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచన మనకుందా? అమ్మా, రేపటిని గురించి మీరు ఏమి తిందుమా అలా విచారించకండి. అదంతా పక్కన పెట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని, అంటే ఆయన రాజ్యము, ఆయన నీతి, ఆయన మందిరం, ఆయన వాక్యము, ఆయన సన్నిధి, ఈ ఆత్మ సంబంధమైన విచారం ఉండాలి. అది మనకొక విత్తనం లాంటిది. ఆ చెరలో ఉన్నవారు విత్తనాలు వేశారు. ఆ విత్తనాలులో ఒక విత్తనం ఏంటంటే ఆత్మీయమైన విచారం. ఆత్మీయమైన విచారం.
బాధ అంట. ఏది ఇల్లు లేదని, పొలం లేదని, వ్యాపారం ఏదో నష్టం వచ్చిందని, లేకపోతే ఫలానా కీడు ఈ ఈ విచారం కాదంట. ఈ విచారం కాదంట. టక్క 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 చదవండి. పేతురు రాసిన పత్రిక రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఆ సొదొమ గొమొర్రాలో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన, ఆ మాట పట్టుకోవాలి, బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. సొదొమ గొమొర్రాల యొక్క గవిని దగ్గర కూర్చొని ఈ లోతు దినదినము బాధపడుతున్నాడంట. అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దినదినము లోతు బాధ దేనికోసం శ్రీనుబాబు? ప్రజలు నశించిపోతున్నారు అన్న బాధ. నీ వీధిలో, నీ గ్రామములో ప్రజలు నశించిపోతున్నారన్న బాధ నీకుందా? అనేక మంది యువత త్రాగుడుకు బానిసవుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలనే బాధ నీకున్నదా? అనేక మంది ప్రజలు దేవుని సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు, పాపాన్ని జుర్రుకుంటూ ఉన్నారు. అనేక మంది గ్రామ ప్రజలు పేకాట, చిత్తులాటలు, కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు, భక్తి పేరు చెప్పి దుర్వ్యసనాలు పాలైపోతూ ఉన్నారు. ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని సత్యానికి దూరం అవుతూ ఉన్నారు. ఈ బాధ నీకుందా తల్లి? ఈ బాధ నీకుందా? దేవుడు చెర నుండి నిన్ను విడుదల చేయాలంటే ఈ బాధ నీకుండాలి. ఆత్మ సంబంధమైన విచారం నీకుండాలి. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప సత్యాలండి ఇవి, ఎంత గొప్ప మాటలు ఇవి. దినదినము ఏ బాధ ఎక్కువ, ఏ బాధను గూర్చి నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు? దినదినము దేనిని గురించి ఎక్కువ విచారం? ఆత్మ సంబంధమైన విచారం ఉన్నదా? ఆత్మ సంబంధమైన ఆలోచన ఉన్నదా? దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను, నా మట్టుకి ఓకే అని నువ్వు తృప్తి పడితే నీకు విచారం లేదు, నీకు బాధ లేదు. గ్రామాలు పాడవుతున్నాయి అనే బాధ లేదు. నరకానికి వెళ్ళిపోయేవారు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, నాశనం అయిపోయేవారు నాశనం అయిపోతూ ఉన్నారు. అయ్యో, వీళ్ళందరి కోసం నా గుమ్మంలో ఒక కూటం పెడదామే, పాస్టర్ గారిని వీళ్ళని పిలిచి ఒక చిన్న ఆరాధన జరిపిద్దామే, నశించిపోతున్న వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో ప్రార్థనలో కూర్చోబెడదామే అనే భారము నీకున్నదా? అనే విచారము నీకున్నదా? లేకపోతే నా భక్తి నాకు చాలు, నేను ఒక్కదాన్ని దేవుణ్ణి నమ్మానికి నాకు చాలు. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ఆమె నమ్ముకుంటుంది ఏమండి, తర్వాత భర్త ఏదో విధంగా నమ్ముకుంటున్నాడు. నమ్ముకున్న తర్వాత వాక్యాలు వింటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇక ఈ రక్షణ భాగ్యం, రక్షణానందం, ఈ యొక్క ఆలోచన, మా పిల్లలకు కూడా ఇది ఉండాలి అన్న భారం లేదు. మా పిల్లలు కూడా దేవుడిని నమ్మాలి అనే ఆలోచన లేదు. మా పిల్లలకు కూడా ఈ భాగ్యం రావాలన్న ఆలోచన లేదు. మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్న
ఆలోచన ఉంటుంది. మా పిల్లలకి మంచి వెండి బంగారాలు సంపాదించాలనే ఆలోచన. కానీ ఈ భారం లేదు. నా 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 బిడ్డలు దేవునిలో ఉండాలి. నా బిడ్డలు ఆత్మలో ఎదగాలి. నా బిడ్డలు రక్షణ భాగ్యంలో ఎదగాలి అనే ఒక ఆత్మ సంబంధమైన విచారం లేదు వీళ్ళకి. ప్రజలు పాడైపోతూ ఉన్నారన్న ఆలోచన లేదు. లోతు రోజు గవిని దగ్గర కూర్చొని మనస్సు నొప్పించుకుంటున్నాడు. మనస్సు నొప్పించుకున్నాడు. మరి ఆత్మ సంబంధమైన విచారం నీకున్నా? సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదివితే, ఆ దేవుని మందసము పట్టబడింది, ఫిలిస్తీన్లు తీసుకెళ్ళిపోయారు, ఆ కొడుకులు చనిపోయారు, ఇవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ఏలీ అనే భక్తుడు ఉన్నాడు, యాజకుడు. అతని కుమారులు హోప్ని ఫీనెహాస్ ఇద్దరు హతులైపోయారు. తర్వాత మందసం కూడా పట్టబడింది అనే మాట వినబడింది. అమ్మా, గుడి కూలిపోయిందంట. ఆ గుడిలో నీ కొడుకులిద్దరూ చచ్చిపోయారంట. ఈ రెండు వార్తల్లో ఏ వార్త మనల్ని ఎక్కువ బాధిస్తుంది? అందరూ చెప్పాలి. కొడుకులు చచ్చిపోయారు. మరి గుడి పడిపోయిందన్న జీవన్ గారు, అది గుడే కదండి, మళ్ళీ కట్టుకుంటాం అనే ఆలోచన అన్నమాట. కొడుకులిద్దరూ చచ్చిపోయారంట. మందసం పట్టుకెళ్ళిపోయారంట వాళ్ళు. మందసం, దేవుని మందసం పట్టుకెళ్ళిపోయారంట, పట్టబడిందంట. ఈ రెండు మాటలు వినపడ్డాయంట. 18వ వచనంలో దేవుని మందసమను మాట పలకగానే, ఏ మాట కొడుకులు చచ్చిపోయారన్న మాట కాదు, దాని కొరకు విచారం కాదు. దేవుని మందసం అంటే ఈ అయ్యగారికి కొడుకుల మీద ప్రేమ ఎక్కువ, మందసం మీద ప్రేమ ఎక్కువ? మందసం మీద. మందసం పట్టబడినన్న మాట పలకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి, అబ్బబ్బబ్బ, ఏలీ భక్తునికి దేనిని గూర్చిన విచారం ఎక్కువంట? మందసాన్ని గూర్చిన విచారం ఎక్కువంట. ఏలికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడలు ఉన్నారు. అందులో ఒక కోడలకి అప్పుడే నొప్పులు వస్తున్నాయంట. కోడలకు కూడా చెప్పారు. ఏమంటుంది? 19వ వచనం, ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని మందసము పట్టబడిననియు తన మామయు తన వెనిబిడ్డి చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా, అందరూ వినండి అమ్మా, అందరూ వినండి. 3 వార్తలు అనబడ్డాయి. నొప్పులు వచ్చేసాయి ఆమెకి. ఏ నొప్పులు? గట్టి చెప్పండి. ఒక్కొక్క గర్భిణీ స్త్రీకి దమయంతి వింటున్నావా? దొంగ నొప్పులు వస్తాయి, వాతం నొప్పులు. సరే, నీ భర్త చనిపోయాడు, నీ మామగారు చనిపోయారు. భర్త చనిపోయాడు, మామగారు చనిపోయారు. ఇక్కడేమో కొడుకు పుట్టాడు. ఏమా కొడుకు, ఒక నిమిషం జాగ్రత్తగా ఈ మాట పట్టుకోండి. ప్రసవం అయి కొడుకు పుట్టాడు. ఒక స్త్రీకి భర్త చనిపోయాడు అన్న విచారం కంటే పెద్ద విచారం ఏమీ లేదు.
అదే స్త్రీకి కొడుకు పుట్టాడు అన్న సంతోషం కంటే గొప్ప సంతోషం లేదు. రెండు ఒకసారి వచ్చే చూడండి ఆ బిడ్డకి. దాన్ని మించిన బాధ లేదు, దీన్ని మించిన సంతోషము లేదు. ఇక్కడ ఈ మహాతల్లి కొడుకు పుట్టాడన్న ఆలోచన లేదు, భర్త పోయాడన్న ఆలోచన లేదు. 22వ వచనంలో చదవండి 21 నుంచి. దేవుని మందసము పట్టబడినన్న సంగతిని తన మామయు పెనిమిటి చనిపోయాను సంగతిని తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి పోయింది అని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పాను. ఇక్కడ చూడండి, పుట్టిన కొడుకు కోసం సంతోషం లేదు ఈమెకి. చచ్చిపోయిన భర్త మామ గురించి కూడా ఆలోచన లేదు. ఒక్కదాని గురించే విచారం అంతా. మందసం పోయింది అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభావం, దేవుని ఆత్మ ప్రభావం పోయింది నా కుటుంబం నుంచి అనేటువంటి విచారం ఉంది. చూసారా? కొడుకు కంటే గొప్పేంటి, భర్త కంటే గొప్పేంటి, మామ కంటే గొప్పేంటి? ఆమె అంటుంది, ఇది కాదు నా గొప్ప, నా ఇంటిలో దేవుని ఆత్మ ప్రభావం ఉండాలి. దేవుని ఆత్మ ప్రభావం లేని నా కుటుంబమా? దేవుని ఆత్మ ప్రభావం, దేవుని ఆత్మ వాతావరణం, దేవుని ఆత్మ సంచారం లేని నా కుటుంబం నాకు ఉంటే ఎంత, లేకపోతే నా కొడుకు నాకు ముఖ్యంగా, నా భర్త నాకు ముఖ్యం కాదు. నా ఇంటిలో ఆత్మ ప్రభావం ఉండాలి. నిత్యము ఒక ఆత్మ సంబంధమైన వాతావరణం ఉండాలి. కుటుంబ ప్రార్థన అనేటప్పటికి పిల్లలందరూ బిలబిలబిలబిలబిలమంటూ రావాలి. అది ఆత్మ ప్రభావం. భర్త ప్రార్థన చేస్తే భార్య ఏడవాలి, భార్య ప్రార్థన చేస్తే భర్త ఏడవాలి. అది కుటుంబంలో ఆత్మ ప్రభావం. ఇది ఉందా? అది పోయిందని ఈమె చాలా బాధపడతా ఉంది. ఆత్మ సంబంధమైన విచారము, ఆత్మ సంబంధమైన విచారం. ఈ భక్తులందరూ దాని గురించే విచారిస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఆత్మ సంబంధమైన విచారంలో కొనసాగుతూ ఉన్నారు. మనకేముండాలి అని అంటే ఆత్మ సంబంధమైన విచారం ఉండాలి. అది ఒక విత్తనం. ఇది చాలా మందికి లేదు. ఇది చాలా మందికి లేదండి. చెర నుండి దేవుడిని విడుదల చేయాలంటే నీకు ఆత్మ సంబంధమైన విచారం ఉండాలి. ఇంకా ఆత్మ సంబంధ విచారాలు ఎలా ఉంటాయో తర్వాత నేర్చుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.